ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, M&M షేర్లు లాభాల్లో ఉండగా కోటక్ మహీంద్రా, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూతిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూతిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి వాటి మార్కెట్ పైన ఏ అంశాలు అంటే మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి? మార్కెట్ ప్రారంభం కదా, ఎలా ఉండొచ్చు ఈ వీక్ అంతా? ఏదైతే లాస్ట్ మంత్ అంతా కూడా చూసుకుంటే మార్కెట్ కన్సల్టేషన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మార్కెట్ లాస్ట్ వీక్ అంతా కూడా కన్సల్టేషన్ అయ్యి ఈ వీక్ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందని మనం లాస్ట్ వీక్ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ రోజున మనకి ఏదైతే 24,280 or 300 దగ్గర నుంచి మార్కెట్ 450 వరకు కూడా సుమారుగా నిఫ్టీ 150 పాయింట్స్ మార్కెట్ పాజిటివ్ గా మూవ్ అవుతుంది. అదేవిధంగా సెన్సెక్స్ ఒక 400 నుంచి 500 పాయింట్స్ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. దాని తగ్గట్టుగానే రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకునే ముందుకెళ్లే క్రమంలో మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉంది. అన్ని సెక్టర్స్ కూడా ఐటీ సెక్టర్ స్తబ్దంగా ఉన్న ఐటీ సెక్టర్ కూడా ఈ రోజు మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. అదేవిధంగా ఐటీతో పాటుగా టెక్నాలజీ సంబంధించినటువంటి స్టాక్స్, అదేవిధంగా మెటల్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని, అదేవిధంగా ఫార్మా సెక్టర్ కూడా మార్కెట్ లో ముందుకెళ్ళడం అయితే గమనిస్తున్నాం. ఇది స్టేబుల్ గా ఉండి మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం అయితే ఈ వారం అంతా కూడా ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. సార్, ఏ సెక్టర్ అనుకూలంగా ఉంది ప్రధానంగా? ప్రధానంగా చూస్తే ఫార్మా సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తాయి. అదేవిధంగా ఏదైతే మనకి లుపిన్ గానీ, అదేవిధంగా లారస్ ల్యాబ్స్, అదేవిధంగా దివిస్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే గత కొద్ది రోజులుగా ఫార్మా ఏదైతే కొంచెం స్టేబుల్ గా ఉండి ఉన్నదో అది ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రియాలిటీ అండ్ ఆటో సెక్టర్స్ కూడా మోర్ దాన్ 1% మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి. ఓవరాల్ గా వీక్ అంతా చూసుకుంటే ఇది ఏదైతే ఐటీ ఏదైతే గత 2-3 వారాలుగా స్తబ్దంగా ఉందో అది ఇప్పుడు మళ్ళీ ఊహించిన విధంగా టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మెటల్ సెక్టర్ కూడా లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా స్తబ్దంగా ఉన్నది. అది ఇప్పుడు హిండాల్కో గానీ, నేషనల్ యూనియన్ గానీ, జిందాల్ స్టీలు, అదేవిధంగా JSW స్టీలు, హిందుస్థాన్ జింక్, టాటా స్టీలు, JSL మెటల్ స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 1% నుంచి 2% వరకు కూడా పాజిటివ్ గా మూవ్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నిఫ్టీ ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మోర్ దాన్ 4% మార్కెట్ లో ఈ రోజున మంచి మూవ్మెంట్ అయితే తీసుకున్నాయి. ఏదైతే అదానీ సోలార్ కానీ, అదేవిధంగా పవర్ ఇండియా, అదేవిధంగా CG పవర్, అదేవిధంగా థర్మాక్స్, ONGC, ABB అన్ని కూడా ఎనర్జీ సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మోర్ 2% నుంచి 4% వరకు కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నాయి. స్తబ్దంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈ రోజున మంచి మూవ్మెంట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొన్ని నెలలుగా స్తబ్దంగా ఉన్నటువంటి HDFC బ్యాంక్ కూడా కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకుంది ఈ రోజున. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ICICI బ్యాంకు, AE బ్యాంక్ అన్ని కూడా మార్కెట్ లో ఒక లీడ్ తీసుకుని ముందుకు వచ్చింది. వాటితో పాటుగా ఫైనాన్షియల్ సర్వీసెస్ అయినటువంటి చోళమండలం ఫైనాన్స్, అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్, అదేవిధంగా ICICI జనరల్ ఇన్సూరెన్స్ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా 1% నుంచి 2% వరకు మూవ్మెంట్ ఇవ్వడం వల్ల ఫార్మా, ఐటీ అండ్ ఆటోమొబైల్, మెటల్ సెక్టర్స్ అన్ని కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తో ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాలర్ ఉన్నారు సార్, వర్మ కాల్ చేస్తున్నారు. వర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తినాయుడు గారితో. డౌట్ చెప్పండి. నమస్కారం అండి. ఫోర్టిస్ హెల్త్ కేర్, హట్కో ఈ రెండు ప్రాఫిట్ లో ఉన్నాను. ఇప్పుడు అమ్ముకోవచ్చా, వెయిట్ చేయొచ్చా కొంతకాలం? లాస్ట్ వీక్ కూడా మన ఫోర్టిస్ ని మనం అక్యుములేట్ చేయమని చెప్పాం సార్. ఇది ఫోర్టిస్ హెల్త్ కేర్ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి మంచి స్కోప్ అయితే ఇచ్చిందని చెప్పాం. ఇది ఏదైతే మార్కెట్ లో మనకి ఒక 70,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 980 రూపీస్ నడుస్తుంది. ప్లస్ లాస్ట్ 5 years గా చూస్తే మినిమం 40% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉన్నది. అదేవిధంగా ఇక్కడ స్టేక్, ప్రమోటర్ స్టేక్ కూడా మార్కెట్ లో ఏదైతే ఒక 30% నుంచి 40% వరకు కూడా ప్రమోటర్ స్టేక్, అదేవిధంగా FIS సుమారుగా 25% FIS ఉన్నారు. మామూలుగా మనం 10% FIS ఉంటేనే చాలా మంచి కంపెనీగా చూస్తాం. దీంట్లో 25% వరకు ఉన్నారు. కాబట్టి మార్కెట్ లో అయితే ఇది ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఏదైనా 50% బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి. బట్ ఇంకా ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అంటే చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. సార్ సార్ M&M ఒకటి
పర్సిస్టెంట్, ఎల్ఎన్టీ ఎనీ టూ తీసుకుందాం అనుకున్నాను. ఏది తీసుకోమంటారు సార్? M&M అయితే ఇప్పుడు రెడీ టు టేక్ ఆఫ్ అండి. M&M అయితే సుమారుగా క్లోజ్ టు 4 lakhs crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ 3,200 రూపీస్ లో నడుస్తుంది. ప్లస్ లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాఫిట్ అయితే ఇవ్వలేదు, కానీ అంతకు ముందు లాస్ట్ 5 years కూడా మోర్ దాన్ 30% ప్రాఫిట్ ఇచ్చింది. కొంచెం లాస్ట్ ఇయర్ అంతా కూడా స్టేబుల్ గా ఉన్నది. అయినప్పుడు కూడా మనకి ఈ ఇయర్ అయితే మాత్రం మంచి ప్రాఫిటబుల్ గా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దీన్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. FIS కూడా సుమారుగా 36% దీంట్లో ఉన్నారు. ఆటోమొబైల్ కంపెనీ ఇది మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఇది ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి కంపెనీ సార్. ఇది 74,000 crores కంపెనీ. ఇది ప్రజెంట్ 4,700 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ మాత్రం ప్రాఫిటబుల్ గా లేకపోయినా లాస్ట్ 5 years నుంచి కూడా 20-25% ప్రాఫిటబుల్ గా ఉంది. ఈ ఇయర్ ఏదైతే ఏ టెక్నాలజీ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. దీంట్లో కూడా FIS కూడా సుమారుగా 20% ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు అక్యుములేట్ చేసుకుంటే, లేకపోతే హోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా మార్కెట్ లో కొంచెం మీరు కొన్న రేట్ కన్నా తక్కువ ఉంటే దీంట్లో మళ్ళీ యావరేజ్ చేసుకున్నా సరే మీకు మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. మూడో స్టాక్ మీరు అడిగింది L&T. ఏదైతే L&T సుమారుగా ఒక 5,50,000 కోట్ల కంపెనీ. ఇట్స్ వెరీ బిగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇది. దీంట్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18-20% అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తుంది. చాలా స్టేబుల్ గా ముందుకెళ్లే కంపెనీ. ఇందులో కూడా FIS కూడా మంచి టేక్ అయితే ఉన్నది. దీన్ని అయితే మీరు ఒకవేళ అక్యుములేట్ చేయాలనుకున్నా, లేకపోతే హోల్డ్ చేయాలనుకున్నా కూడా ఇది కూడా మంచి కంపెనీ. మూడు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్న కంపెనీ సార్. నెక్స్ట్ కాలర్ సోమశేఖర్ చేస్తున్నారు. సోమశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మూర్తి సార్. చెప్పండి సార్. సార్ ఏంజల్ 1 270లో 150 షేర్స్ ఉన్నాయి సార్. అది లాంగ్ టర్మ్ హోల్డ్. ఏంజల్ 1 అండి? ఏంజల్ 1 సార్. యా ఓకే. ఏంజల్ 1 270లో 150 షేర్స్ ఉన్నాయి సార్. అది లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా సార్? అలాగే కూపీడు 100 రూపాయల్లో 500 షేర్స్ ఉన్నాయి సార్. అది ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి సార్? యాక్చువల్ గా ఏంజల్ 1 ఆల్రెడీ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ కూడా 25%-30% వరకు కూడా సార్. ప్లస్ ఇది ఆల్రెడీ ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే కంపెనీ. ప్లస్ ఇది ఏదైతే 31,000 కోట్లు క్యాపిటలైజేషన్ కంపెనీ. ప్రజెంట్ అయితే 345 రూపీస్ నడుస్తుంది. ప్రాఫిటబుల్ గా ఉండి మీకు ఇబ్బంది లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని హోల్డ్ చేయొచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే కుపిన్ చెప్పారో దీన్ని మనం 120 దగ్గర హైలీ రికమెండ్ చేసాం. ప్రజెంట్ అయితే ఈ రోజునే మనకి సుమారుగా ఒక 12 రూపాయలు 13 రూపాయల వరకు పెరిగింది. ఇది ప్రజెంట్ అయితే 213 రూపీస్ నడుస్తుంది. ఇది ఒక 28,000 కోట్ల కంపెనీ. అంటే దీంట్లో ఇది FMCG లో కొంచెం స్పీడ్ గా ఇంకా చాలా ప్రొడక్ట్స్ తో డైవర్సిఫికేషన్ అవుతుంది అన్న ఒక న్యూస్ ఉండటం వల్ల బాగా మార్కెట్ లో బాగా స్ప్రెడ్ అయింది. మీరు దీంట్లో కూడా అయినా 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. ఓవరాల్ గా అయితే మాత్రం కంపెనీ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా గ్రోత్ అవుతున్నటువంటి కంపెనీ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 100-200% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ లాస్ట్ 3 years 4 years నుంచి కూడా. కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రెండు కంపెనీలు కూడా మీరు లాంగ్ టర్మ్ లో కూడా హోల్డ్ చేసుకోదగ్గ కంపెనీస్. నెక్స్ట్ కాలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. రెసిస్టెన్స్ వైబ్స్ ఇండియా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? బెల్రైజ్ ఇండియా, బెల్రైజ్ ఇండస్ట్రీ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా? రెసిస్టెన్స్ వైబ్స్ ఇండియా, PRECISYOS వైబ్స్ WIRS ఇండియా, బెల్రైజ్ ఇండస్ట్రీ కాటన్ కొనుక్కోవచ్చా? ఓకే సార్. రెండు కంపెనీస్ కూడా ప్రజెంట్ అయితే టేక్ ఆఫ్ అయ్యే పొజిషన్ ఉన్నాయి. మీరు షార్ట్ టర్మ్ అయినా సరే లాంగ్ టర్మ్ అయినా సరే హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు సార్. సార్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ గురించి అడుగుతున్నారు. అదానీ హోల్డ్ చేయమంటారని. ఇది సుమారుగా వెరీ క్లోజ్ టు 2 lakhs crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 600 రూపీస్ నడుస్తుంది. ఇవాళ కూడా ఒక 4-5% వరకు కూడా మార్కెట్ లో అయితే పెరిగింది. అది కూడా ఈ రోజు నా లీడ్ లో ఉందని చెప్పుకోవచ్చు. ప్లస్ ఇది లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే మినిమం 30% అయితే ఇచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం 70% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. హ్యాపీగా హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఒకటే అదానీ గ్రూప్ లో ఏంటంటే కొంచెం హెవీ వాలటాలిటీస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా స్టేబుల్ గా ఉండగలిగితే అదానీ పోర్ట్స్ కానీ, అదానీ ఎంటర్ప్రైజ్ కానీ, అదానీ ఎనర్జీ కానీ ఇలాంటి స్టాక్స్ తీసుకోవచ్చు. వీళ్ళ ప్రమోటర్ స్టేక్స్ కూడా 70% అబౌవ్ ప్రమోటర్ స్టేక్ ఉంది. FIS కూడా 12% ఉన్నారు. వెరీ గుడ్ కంపెనీ. ఇలాంటి వాటిలో హోల్డ్ చేసుకుంటే ఇంకా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. సార్ TCS 2,882 రూపీస్ లో ఉన్నాయి. సో యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యాక్చువల్ గా TCS ఉన్న దాంట్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లో పెద్ద కంపెనీ అయినప్పుడు కూడా గత కొద్ది సంవత్సరాలుగా అయితే పెద్దగా రిటర్న్ అయితే ఏమి ఇవ్వట్లేదు. యావరేజ్ చేయడం గట్ట అయితే మాత్రం చేయొద్దు. నేను లాస్ట్ 5 years నుంచి కూడా ఇప్పుడు కూడా ప్రాఫిట్ చూసిన దాఖలా లేదు. కంపెనీ పెద్ద అయినప్పుడు కూడా మనం ప్రోగ్రెసివ్ గా లేనప్పుడు దాన్ని యావరేజ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు.
ఏదైనా ఒక మంచి ప్రైస్ లో ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి. ఇంకా డిఫరెంట్ ఏ టెక్నాలజీస్ తో కూడుకున్నటువంటి కంపెనీస్, టెక్నాలజీ ఓరియంటేషన్ తో ఉన్న కంపెనీస్, లేకపోతే ఫార్మా కంపెనీస్, బ్యాంకింగ్ సెక్టర్ వైపు ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అట్లాంటి వైపు షిఫ్ట్ అయితే కొంచెం తొందరగా రికవర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతిరావు చేస్తున్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ముత్తునాయుడు గారు. నమస్తే సార్. ఏరియస్ లైఫ్ సైన్సెస్ ఒకటి ఉంది, తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రెండు బై చేద్దాం అనుకుంటున్నాం సార్. ఏ రేట్ లో ఎంత అవ్వమంటారు? యాక్చువల్లీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రజెంట్ అయితే 161 రూపీస్ నడుస్తుంది సార్. ఇది 122 crores అంటే 1,22,000 కోట్ల కంపెనీ సార్. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా 15 to 20% అయితే రిటర్న్ అయితే ఇస్తుంది. ప్లస్ దీంతో పాటు మీరు కెనరా బ్యాంక్ కూడా కొంచెం బాగా స్పీడ్ గానే రిటర్న్ ఇస్తుంది. దాంట్లోనూ అయితే ఎస్బీఐ కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ దేంట్లో చూసుకోవచ్చు. మంచి రిటర్న్ సార్, మంచి కంపెనీ హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు సార్, మీరు ఎంట్రీ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ శశి చేస్తున్నారు. శశి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. మూర్తి గారు, ఇది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎలా ఉండొచ్చు అండి గోయింగ్ ఫార్వర్డ్? కాల్స్ ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? యాక్చువల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ టు ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్ వైపునే వెళ్ళండి సార్. ట్రేడింగ్ వైపు మీరు అంత ఫ్రూట్ఫుల్ గా ఉండదు. ఎంతో ఎక్స్పర్ట్ అయ్యి మాస్టర్ అయితే తప్ప ట్రేడింగ్ లో ప్రాఫిట్ తీయలేరు. ప్లస్ వేరే ఎవరి మీద డిపెండ్ అయ్యి మాత్రం చేయొద్దు. మార్కెట్ లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరో దానికి సంబంధించి మనం చెప్తున్నట్టు ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీకు ఏమైనా కావాలంటే ఇక్కడ నేను అడ్వైజ్ చేస్తాను. ఐదర్ బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్ కానీ, ఈ 4 సెక్టర్స్ కూడా ఎవర్ గ్రీన్ సెక్టర్స్ సార్. దీంట్లో మీకు లీడ్ లో ఉన్న కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ వైపు మాత్రం అంత ఫ్రూట్ఫుల్ గా ఉండదు. ట్రేడింగ్ ఎంతో నేర్చుకుంటే తప్ప మీరు చేయలేరు. ప్రస్తుతానికి అయితే మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని చేయడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఏ స్టాక్ అని ఉంటే మీరు ఇలాగ ఆన్లైన్ లో మీరు అడగచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు సార్. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 900 ఉన్నాయి సార్. అది హుండాయ్ మోటార్ 2,200 ఉన్నాయండి. ఉంచొచ్చంటారా, రేట్ వస్తుందంటారా? సార్ హెచ్డిఎఫ్సి అయితే మాత్రం ఎంతో కొంత ఓరట్ ఇచ్చింది. మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇది కూడా రకరకాల ఇబ్బందుల్లో బ్యాంక్ కూడా పెద్దగా ప్రాఫిటబుల్ గా లేదు. లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దగా ప్రాఫిట్ అయితే ఏమి ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా 19% 20% లాస్ లో ఉంది. ఇది పెద్ద కన్సల్టేషన్ వెళ్తుందో ఏదో కూడా తెలియట్లేదు. కాబట్టి అన్సర్టనిటీ ఉత్పత్తికి మీరు కావాల్సిన బ్యాంకింగ్ సెక్టర్ లోనే ఐసిఐసిఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ప్రైవేట్ లోను, లేకపోతే ఏమో ఎస్బీఐ కానీ, కెనరా బ్యాంక్ కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ లో కానీ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు హుండాయ్ మోటార్స్ కూడా అడిగారు. హుండాయ్ మోటార్స్ కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు కూడా ఇబ్బంది లేదు సార్. ఇది కూడా 1,60,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 2,000 రూపీస్ లో నడుస్తుంది. అంటే రీసెంట్ గా 1 year అయింది ఐపీఓ వచ్చి. కొంచెం స్టేబుల్ గా ఉండి కొంచెం మూమెంట్ అయితే టేక్ ఆఫ్ తీసుకోవడానికి రెడీగా ఉంది సార్. ఇది డెట్ ఫ్రీ కంపెనీ. కొంచెం వెయిట్ చేసినట్టయితే ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ గాయత్రి చేస్తున్నారు. గాయత్రి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. అది ఎస్ బ్యాంక్ షేర్స్ కొన్నాం సార్ 2 years బ్యాక్ 25 లో కొన్నాం సార్. అది ఇంకా లాస్ట్ లోనే ఉంది సార్. అది హోల్డ్ చేయాలా సార్, అట్లా ఎగ్జిట్ అవ్వమంటారా సార్? అంటే ఎస్ బ్యాంక్ ఒక 25,000 crores కంపెనీ అండి. ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకుంటే చాలా చిన్న అమౌంట్ అది. మీరు యాక్చువల్ గా క్లోజ్ టు మీ ప్రైస్ లో ఉన్నారు కాబట్టి, దగ్గరలో ఉన్నారు, 24 రూపాయలు ఉంది కాబట్టి టెక్నికల్ గా అంత పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఏమీ లేదు. కానీ చాలా వరకు బాగానే రికవర్ అయింది. ఇది 18 రూపాయల దగ్గర నుంచి 24 రూపాయల వరకు వచ్చింది. బెటర్ టు ఎగ్జిట్ అయ్యి వేరే బ్యాంకింగ్ లో చేసుకోవాలంటే బ్యాంకింగ్ లో కానీ, వేరే ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఇలా లీడ్ లో ఉన్నటువంటి అటువైపు సెక్టర్ వైపు వస్తే మంచి రిటర్న్స్ ఉంటుంది. ఇందులోనే ప్రాఫిట్ తీసుకోవాలనుకుని వెయిట్ చేయడం కన్నా షిఫ్ట్ అయ్యి వేరే దాంట్లో ఏదైనా మంచి ప్రోగ్రెస్ ఉన్న దాంట్లోకి వెళ్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ జగదీశ్వరరావు చేస్తున్నారు. జగదీశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. తీసుకుంటున్నాను. చెప్పండి సార్, కొత్తగా ఇప్పుడు ఇది అంటున్నారు కదా హెచ్డిఎఫ్సి, మీ డౌట్ చెప్పండి జగదీశ్వరరావు గారు. ఆ డౌట్ అంటే ఇదే సార్, నేను ఇప్పుడు ఎందులో ఇన్వెస్ట్ చేయమంటారు అని అడుగుతున్నాను. అంటే ఈ మధ్య నేను కొత్తగానే రిలయన్స్ డెక్షన్ ఇది మన అపోలో హాస్పిటల్ కొన్నాను సార్. ఓకే డిక్సన్ టెక్నాలజీస్ పర్వాలేదు. బట్ ఏంటంటే స్టాక్ ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 13,000 రూపాయలు నడుస్తుంది ఇప్పుడు. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 1 week 2 weeks బ్యాక్ కూడా మనం 11,000 10,500 దగ్గర నుంచి కూడా రికమెండ్ చేసాము. అంటే హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం డిక్సన్ టెక్నాలజీస్ మంచిదే, హోల్డ్ చేసుకోవచ్చు.
మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఫార్మా సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, లేకపోతే మెటల్ సెక్టర్ కానీ, ఇవి మనకి నిత్యం ఉపయోగపడే కంపెనీస్ కాబట్టి ఇలాంటి వాటిలో నోన్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ ఉన్నాయనుకోండి, మీరు జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, లేకపోతే టాటా స్టీల్ కానీ, లేకపోతే హిండాల్కో కానీ ఇలాంటి కంపెనీస్ లో పెట్టుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్ కూడా బాగా మంచి పెర్ఫామ్ చేస్తున్నాయి. మెటల్ దాని సంబంధించి అలా తీసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ చూసుకున్నట్టయితే టీవీఎస్ మోటార్స్ లాస్ట్ 2 weeks నుంచి కూడా మనం హైలీ రికమెండ్ చేసే టీవీఎస్ మోటార్స్ బాగా టీవీఎస్ మోటార్స్ లో 2-wheeler లో ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బాగా హైలీ సక్సెస్ అయింది. అదేవిధంగా మనకి ఐషర్ మోటార్స్ హెవీ ట్రక్స్ లో నాట్లో కూడా మంచి రిజల్ట్ ఇస్తుంది ఆ ఐషర్ మోటార్స్. అదేవిధంగా బజాజ్ ఆటోమొబైల్ సెక్టర్ కి వచ్చేటప్పటికి, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ లో చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ అని, యాక్సిస్ బ్యాంక్ అని ప్రైవేట్ వాటిలోను, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాస్ట్ 2 weeks నుంచి కూడా 900 రూపీస్ 930 రూపీస్ నుంచి కూడా మనం హైలీ రికమెండ్ చేస్తాము. ఈ రోజున 1000 రూపాయల పైన 1050 పైన నడుస్తుంది. ఇలాంటి వాటిలో కూడా కొద్దిగా రెగ్యులర్ గా మంచి అప్గ్రేడేషన్ ఉన్నటువంటి స్టాక్స్ లోకి వెళ్ళినట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్, చెప్పండి. నేను శ్రీకాకుళం సార్. వాయిస్ క్లారిటీ లేదు కొంచెం. ఆంధ్ర బ్యాంక్ షేర్ తీసుకున్నాం సార్, అది హోల్డ్ చేయొచ్చు సార్? ప్రస్తుతానికి కొద్దిగా డౌన్ ఉందండి. ఇదండి ఆంధ్ర బ్యాంక్ అండి, ఆంధ్ర బ్యాంక్. ఓకే ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇది యూనియన్ బ్యాంక్ అయిపోయింది కదా. యూనియన్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అయిపోయింది కదా. ఇప్పుడు అది ఏదైనా ఉంటే మీరు దాంట్లో వచ్చి ప్రస్తుతానికి అయితే అది కొంచెం ప్రోగ్రెస్ గా ఉన్నది కాదని అనుకుంటే మీరు కెనరా బ్యాంక్ లో కానీ, ఎస్బీఐ లో కానీ, గవర్నమెంట్ బ్యాంక్స్ లోకి షిఫ్ట్ అవ్వచ్చు. కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. సార్ వెల్స్పన్ క్రాప్ గురించి అడుగుతున్నారు, కరెంట్ రేట్ లో బై చేయొచ్చా అని. వెల్స్పన్ క్రాప్ వచ్చేటప్పటికండి ఇది 41,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 1,500 రూపీస్ నడుస్తుంది. ఈ రోజు కూడా ఒక 8% పెరిగింది. మార్కెట్ లో అయితే కొంచెం ప్రోగ్రెసివ్ గా ఉండే స్టాక్ ఇది. ఏదైతే మనకి లాస్ట్ ఇయర్ కూడా 55% పెరిగినటువంటి స్టాక్ సార్ ఇది. మనకి ఇది ప్రోగ్రెసివ్ గానే ఉంటుంది. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్, మీకు ఎక్కడ అవకాశం వచ్చినా సరే అక్యుములేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మనకి ప్రమోటర్ స్టేక్ కూడా 50% ఉంది, ఎఫ్ఐఎస్ ఒక 11% ఉన్నారు, డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక 20% ఉన్నారు. మంచి స్టాక్ సార్ ఇది. మీరు ఏ ప్రైస్ లో అయినా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ రాజేంద్ర చేస్తున్నారు. రాజేంద్ర గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్, మా పేరు రాఘవేంద్ర సార్. టీఎంపీవీలో కొన్నాం సార్ ఇంత ముందు. టీఎంపీవీ సార్, టాటా మోటార్స్ పీవీ సార్, కమర్షియల్ వెహికల్స్. ఓకే, టీఎంసీవీ. అది లాస్ట్ లో ఉంది సార్. అదే సార్ యావరేజ్ చేయమంటారా సార్, లేకుంటే? అంటే యాక్చువల్ గా అయితే స్ప్లిట్ అయిన దగ్గర నుంచి కూడా కొంచెం ఇబ్బంది అయితే ఉంది. ప్రజెంట్ అయితే కొద్ది రోజులు మీరు వెయిట్ చేయండి, లేకపోతే దాంట్లోంచి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ఆటోమొబైల్ సెక్టర్ లోనే వేరే దాంట్లో పెట్టడానికి ప్రయత్నం చేయండి సార్. యావరేజ్ కంటే చేసినా సరే ప్రస్తుతం అయితే అంత మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు సార్. నెక్స్ట్ కాలర్ కిరణ్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే. స్టాక్ గురించి తెలుసుకుందాం కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. ఏజిస్ ఓపాక్ టెర్మినల్స్. ఏంటండి ఏజిస్ ఏఈజిఐఎస్ ఏజిస్ ఓపాక్ టెర్మినల్స్ 218 రూపాయలు బై చేశాను సార్. ఇప్పుడు 279 రూపాయలు ఉందండి. అవును సార్, ఇది హోల్డ్ చేసుకోమంటారా? అంటే ఇది రీసెంట్ అయిపోయి కదా, 1 year అయింది అయిపోయి వచ్చి. 7% అయితే లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఇచ్చింది. అంటే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా అన్నది మనం చెప్పలేం, కానీ ఆల్రెడీ ప్రాఫిటబుల్ గానే ఉన్నారు కాబట్టి ఓకే. ప్లస్ ఏంటంటే 86% ప్రమోటర్ స్టేక్ ఉంది, 5% ఎఫ్ఐఎస్ ఉన్నారు. ఆల్రెడీ మీరు ఎంతో కొంత దీని మీద స్టడీ చేసే పెట్టి ఉంటారు కాబట్టి ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంది. ఫండమెంటల్ గా కూడా కొత్త కంపెనీ కాబట్టి ఫండమెంటల్ గా కూడా బాగానే ఉన్నది. ఇంకొక 1 year మీరు హోల్డ్ చేయగలిగితే ఏదైనా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఎలాగా ప్రాఫిటబుల్ గానే ఉన్నారు కాబట్టి వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ కాలర్ ప్రభా చేస్తున్నారు. ప్రభా గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి సార్. ఎన్ఎండిసి 86 లో ఉన్నాయి సార్. యావరేజ్ చేయమంటారు, యావరేజ్ ప్రైస్ చెప్పండి. తర్వాత నెక్స్ట్ సుజలాన్ ప్రెసెంట్ రేట్ లో తీసుకున్నాం, పర్వాలేదా? సుజలాన్ ఓకే ఓకే ఓకే. ఎన్ఎండిసి అయితే ఫండమెంటల్ గా అయితే బాగానే ఉందండి, కానీ మీకు టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకసారి మనం చూసి ఎన్ఎండిసి ప్రజెంట్ అయితే మాత్రం మేడం ప్రస్తుతానికి ఇప్పుడు మీరు యావరేజ్ చేయవలసి వస్తే మాత్రం 80 కిందనే యావరేజ్ చేయండి. ఇప్పుడు 84 రూపీస్ ఉన్నది. అదర్వైజ్ ఇక్కడ కన్సాలిడేషన్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. మీరు యావరేజ్ చేయాలనుకుంటే మాత్రం 80 కిందకు వచ్చినప్పుడు చేయండి. అదర్వైజ్ యావరేజ్ అయితే చేయొద్దు. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్ కూడా మంచి స్టాక్, ఇబ్బంది లేదు. అదేవిధంగా మీరు నెక్స్ట్ సుజలాన్ అడిగారు.
సుజలాన్ ఎనర్జీ వచ్చేటప్పటికి అంటే ఇది టెక్నికల్ గా అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం అంత ప్రోగ్రెస్ అయితే లేదండి. ఆల్రెడీ ఏదైతే దీంట్లో తీసుకోవచ్చు టేక్ ఆఫ్ అంతా 42 రూపీస్ దగ్గర నుంచి 60 వరకు కూడా ఆల్రెడీ టేక్ ఆఫ్ అంత అయింది. ఇక్కడ మాత్రం లాస్ట్ 4 మంత్స్ నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై అంతా కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉండే అవకాశం ఉందండి. అలాగే ఉంది. ప్రస్తుతానికి అయితే అంత టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే కనిపించట్లేదు మేడం. నెక్స్ట్ కాలర్ సతీష్ చేస్తున్నారు. సతీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే మూర్తి గారు. నమస్తే సార్. సార్ ప్రెసెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం నెట్వర్క్ టెక్నాలజీ ఒకటి, పిరమల్ ఫార్మా తీసుకోవచ్చా? నెట్వర్క్ టెక్నాలజీ, పిరమల్ ఫార్మా. నెట్వర్క్ టెక్నాలజీ ఇంకోటి ఏంటండి? పిరమల్ ఫార్మా. పిరమల్ ఫార్మా PPL. ఓకే. ఇది నెట్వర్క్ టెక్నాలజీస్, ఇది 25,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 4,400 రూపీస్ లో నడుస్తుంది. అంటే ఇది కూడా రీసెంట్ గా 1 year బ్యాక్ వచ్చిన IPO కాబట్టి అండి. ఇది ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అంతా కూడా 100% రిటర్న్ అయితే ఇచ్చింది. ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలోను కూడా మీరు ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. ప్లస్ ఇది ప్రైస్ అయితే మాత్రం 4,400 ఉంటుంది. హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. అదేవిధంగా ఏదైతే పిరమిల్ ఫార్మా ఏదైతే అన్నారో ఇది కూడా ఒక 23,000 crores కంపెనీ సార్. ఇదైతే మాత్రం లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ఫండమెంటల్ గా అయితే కొంచెం వీక్ ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇది రీసెంట్ గా 160 రూపీస్ దగ్గర నుంచి టేక్ ఆఫ్ అవుతుంది సార్. మీరు 160 కిందకి రాకుండా మీరు స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేసుకోగలిగితే మాత్రం అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. ఇది ప్రజెంట్ అయితే 178 రూపీస్ ట్రేడ్ అవుతుంది సార్. నెక్స్ట్ కాలర్ సూర్య చేస్తున్నారు. సూర్య గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ బొండాడా ఇంజనీరింగ్, BONDADA బొండాడా ఇంజనీరింగ్ 3,000 షేర్స్ ఉన్నాయి సార్. 420 లో పర్చేస్ చేశాను. నెగిటివ్ లో ఉంది. యాక్చువల్ గా బొండాడా ఇనిషియల్ టైంలో చాలా మల్టిప్లికేషన్ అయ్యిందండి. తర్వాత ఎప్పుడైతే కొంచెం స్ప్లిట్ అయింది అక్కడి నుంచి ఇప్పుడు ఇది 3,500 crores కంపెనీ. ఇది కాకపోతే దీనికి ఆర్డర్ బేస్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా రిజల్ట్ అయితే ఇవ్వలేదు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే. కాబట్టి ఏంటంటే ఆర్డర్ బేస్ ఉంది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. టెక్నికల్ గా అయితే మాత్రం కొంచెం హెవీ వాలటాలిటీ ఉన్నటువంటి స్టాక్ ఇది. రీసెంట్ గా వచ్చినప్పుడు కూడాను ఇది మీకు ప్రజెంట్ అయితే 320 రూపీస్ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కొద్ది రోజులు చాలా రోజులు కన్సాలిడేషన్ అయ్యే అవకాశమే కనిపిస్తుంది సార్. ఎప్పుడైతే మీకు ఇది 380 పైన క్లోజ్ అవుతుందో అప్పుడు మీకు ఏదైనా మీ రేట్ రావడానికి అవకాశం అయితే ఉండే అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ రెడ్డయ్య ఫ్రమ్ కడప. రెడ్డయ్య గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, మా దగ్గర CMRI గ్రీన్ ఉన్నాయి సార్. హలో, CMRI గ్రీన్ సార్. హలో సార్ కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా సార్ ఒకసారి చెప్పండి. CMRI గ్రీన్, IFCI ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు దగ్గర 30-40 లాస్ లో ఉన్నాయి సార్. ఉన్నీమంటారా అమ్ముకోమంటారా సార్? CMR టెక్నాలజీస్ అయితే మాత్రం రీసెంట్ IPO కాబట్టి మీరు IPO అప్లై చేస్తే మాత్రం కనీసం అట్లీస్ట్ ఒక 1 year అయినా వెయిట్ చేయగలిగేటట్టు ఉండాలి. ప్రజెంట్ అయితే 235 రూపీస్ రేట్ నడుస్తుంది. ఇది 5,000 crores కంపెనీ. మీరు ఒక్కొక్క కనీసం 3 months ఇంకొక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అయినా వెయిట్ చేస్తే, ఒక 3 to 6 months వెయిట్ చేస్తే కొంచెం మంచి రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కాలర్ సుధాకర్ చేస్తున్నారు. సుధాకర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి సార్, గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి సార్? తర్వాత మీషో ఎంట్రీ లెవెల్ ఒకసారి చెప్తారా సార్? గోల్డ్ లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? యాక్చువల్ గా గోల్డ్ ETFలు ఉంటాయి సార్. మీరు ఎవరిదైనా మీకు ఉన్న బ్రోకర్ ఎవరైనా అడిగినా సరే దాంట్లో ఈజీగానే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాంట్లో మీరు నెల మీరు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నట్టుగా కూడా పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి మీరు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ మీరు బ్రోకర్ అడిగినా సరే డీటెయిల్ గా చెప్తారు. అదేవిధంగా మీషో అయితే ప్రజెంట్ అయితే 190 రూపీస్ నడుస్తుంది సార్. ఇది ఒక 87,000 crores కంపెనీ. ఇది కూడా మనకి రీసెంట్ IPO అండి. అయితే మొత్తం టెక్నికల్ గాను ఫండమెంటల్ గాను కూడా బాగానే ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి ఇది ఇక్కడ నుంచి మనకి 150-160 పైన అబౌవ్ మీరు ఏ రేట్ లో పర్చేస్ చేసుకున్నా సరే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందండి. ఆల్రెడీ ఇది ఒకసారి 255 వరకు వెళ్ళింది కాబట్టి అండి మళ్ళీ ఇది ఆ రేట్ ని బ్రేక్ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. సార్ MCX ఇండియా 6% లాస్ లో ఉన్నారు. సో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. సార్ MCX చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. ఈ లాస్ట్ 2 weeks లోనే మార్కెట్ కొంచెం కరెక్షన్ జరిగింది కాబట్టి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు 2,700 దగ్గర నుంచి 2,900, 3,000 పైకి వెళ్ళడానికి చాలా షార్ట్ టర్మ్, చాలా కపుల్ ఆఫ్ వీక్స్ లో వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఆల్రెడీ స్టాక్స్ ఉంటే హోల్డ్ చేయండి. ఇది ఒక 70,000 crores కంపెనీ. ఇది లాస్ట్ 3 years కూడా చాలా 60 to 80% రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. మల్టీ కమోడిటీస్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి స్టాక్ ఇది. దీంట్లోనే
మనకి ఏదైతే ఎఫ్ఐఎస్ కానీ ప్రమోటర్ స్టేక్ కానీ మోర్ దాన్ 70% 80% వరకు ఉన్న కంపెనీ ఇది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ బాలసుబ్రహ్మణ్యం చేస్తున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే అండి మూర్తి గారు. నమస్తే సార్. ఈజీ పవర్ ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి? తర్వాత నాల్కో 15% లాస్ లో ఉన్నాను సార్, ఏమైనా యావరేజ్ చేయొచ్చా? ఫస్ట్ స్టాక్ ఏంటి సార్? సిజీ పవర్. ఓకే ఓకే. సిజీ పవర్ ఏదైతే ఉందో ఇది 1,45,000 కోట్ల కంపెనీ సార్. ఇది ఈ కరెక్ట్ గా లాస్ట్ 1 వీక్ నుంచే టేక్ ఆఫ్ అవుతుంది. మీరు ఒకవేళ అక్యుములేట్ చేసుకోవచ్చు. లాస్ట్ 5 years నుంచి కూడా మినిమం 30% నుంచి 40% వరకు రిటర్న్ ఇచ్చినటువంటి కంపెనీ. హ్యాపీగా మీరు దీన్ని సిజీ పవర్ లో ఎంట్రీ ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రమోటర్ స్టేక్ కూడా 56% ప్రమోటర్ స్టేక్ ఉంది. ఎఫ్ఐఎస్ కూడా 12% ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఒక 18% ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కలిపి 30% వరకు ఉన్నారు. 50% ప్రమోటర్ స్టేక్ ఉంది. కాబట్టి హ్యాపీగా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు అడిగినటువంటి నాట్కో ఫార్మా సార్, నాల్కో ఓకే. నేషనల్ లిమిటెడ్ అయితే మాత్రం లాస్ట్ కొద్ది రోజులుగా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది 350 రూపీస్ దగ్గర నుంచి. ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. లాస్ట్ 3 years కూడా 60% రిటర్న్ అయితే ఇచ్చింది స్టాక్. లాస్ట్ ఇయర్ చెప్పుకోవాలంటే 80% రిటర్న్ అయితే ఇచ్చినటువంటి స్టాక్ ఇదైతే నేషనల్ లిమిటెడ్ ఉందో. మెటల్స్ సంబంధించినటువంటి స్టాక్స్ అన్నింటి కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంది. దాంట్లో ఈ అల్యూమినియం దానికి కూడా మంచి రిటర్న్స్ అయితే ఉన్నది. ప్రమోటర్ స్టేకే 51% ఉంది. ఎఫ్ఐఎస్ కూడా 22% ఉన్నారు. అదేవిధంగా డిఐఎస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 10% ఉన్నారు. మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. నెక్స్ట్ కాలర్ గిరిధర్ చేస్తున్నారు. గిరిధర్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ బిఎస్సి అండ్ ఎల్ఎన్టీ యావరేజ్ చేసుకోవచ్చు సార్, లాస్ లో ఉన్నాను. యాక్చువల్గా బిఎస్సి ఎవర్ గ్రీన్ స్టాక్ సార్, ఇబ్బంది అయితే లేదు. ప్రజెంట్ అయితే కొంచెం కొద్ది రోజులుగా డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది 1,50,000 కోట్ల కంపెనీ సార్. లాస్ట్ ఇయర్ కూడా 45% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 years చూసుకున్నట్టయితే మోర్ దాన్ 100% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఎఫ్ఐఎస్ అదేవిధంగా డిఐఎస్ కూడా మోర్ దాన్ 40% ఉన్నటువంటి స్టాక్ ఇది. ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎలాంటి కూడా మీరు ఏదైనా ఒకవేళ మార్కెట్ లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మంచి స్టేబుల్ గా ఉండే కంపెనీ. 5,50,000 కోట్ల కంపెనీ ప్రజెంట్ 4,000 రూపీస్ నడుస్తుంది. మీరు ఒకవేళ యావరేజ్ చేసుకోవాలనుకున్నా సరే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ సార్. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. సార్ నమస్తే సార్. నమస్తే అండి. హిందుస్థాన్ కాపర్ 10% లోలో ఉన్నాం సార్, మైనస్ లో. ఇది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేయాలా? యాక్చువల్ గా హిందుస్థాన్ కాపర్ రీసెంట్ గానే మంచి రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా కొంచెం టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్షన్ జరిగింది తప్ప హెవీగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఒక 48,000 crores కంపెనీ. ఇది 494 రూపీస్ నడుస్తుంది. అంటే రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ 500 రూపీస్ నుంచి 700 రూపీస్ వరకు కూడా వెళ్ళింది. కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ అయితే నడుస్తుంది. అక్కడికి మీరు అక్యుములేట్ చేయగలిగితే ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ 80% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 3 years నుంచి కూడా 60% రిటర్న్ ఇచ్చిన స్టాక్. మీరు అక్యుములేట్ చేసుకోగలిగితే 500 రూపీస్ అనేది మంచి ప్రైస్. ఇక్కడ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. తొందరగా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.